చెప్తూ ఉద్యోగులకు పూర్తిగా భద్రతగా ఉంటాం, సిపిఎస్ రద్దు చేస్తాం, మీకు వెంటనే డిఎల్ ఇస్తాం, పిఆర్స్ ఇస్తాం, గొప్ప పిఆర్స్ ఇస్తాం అనేసరికి మేమంతా రాత్రి 12 గంటల వరకు వరుస క్రమంలో ఉండి వేయడం జరిగింది. ఇవాళ ఏం చేస్తున్నారు, మేము రిటైర్ అయినాం, రిటైర్ అయితే మాది మా రిటైర్ అయిన రోజుకి జీపీఎఫ్ క్లోజ్ అవుతుంది. జీపీఎఫ్ అకౌంట్ క్లోజ్ అయితే మాకు జనరల్గా జీపీఎఫ్లో దాచుకున్నప్పుడు 8 పాయింట్ చేంజ్ మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆయా సంవత్సరాన్ని బట్టి మాకు లెక్కలు ఉంటాయి. మేము రిటైర్ అయిన రోజే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఆ తెల్లవారు నుంచి ఇంట్రెస్ట్ రాదు. అంటే 2 సంవత్సరాలుగా మేము ఇవాళ ఇంట్రెస్ట్ను కూడా కోల్పోతా ఉన్నాం. ఇందాక మీ అంటే మన సార్ పేరు అయిపోయి నాకు ఐడియా లేదు, రవీంద్ర గారు ఒక మంచి ఐడియా చెప్పారు, మీరు కూడా వినండి సార్. రామూర్తి మూకుడిను ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా జీపీఎఫ్ కట్ అవుతుంది కదా, ఇంకో వివో కట్ అవుతుంది కదా, ఆ డబ్బులను సరే వీళ్ళకి ఇస్తే క్లియర్ అయిపోతుంది. ఆ డబ్బులను వీళ్ళకి ఇస్తే క్లియర్ అయిపోతుంది. రవికుమార్ గారు 2 అంశాలు ఇక్కడ. రామూర్తి గారు ఒక మాట. ఇప్పుడు వాస్తవంగా మాకు అందరి నుంచి మినహాయింపు చేస్తున్నటువంటి జీపీఎఫ్ కానీ టీఎస్ఎల్ఏ కానీ ఆ డబ్బులు కనుక నెలవారీగా వస్తున్న డబ్బులు మాకు ఇస్తే కొంత వెసులుబాటు వస్తుంది. రెండోది, మాకు మా జీతంలో నా జీతం రిటైర్ అయినాడు 1,40,000 వస్తుండే, నేను ఇవాళ 60,000 పెన్షన్ తీసుకుంటున్నాను. అంటే నా 80,000 రూపాయలు మా అందరికి కూడగట్టి నెలకు 1,800 కోట్ల నుంచి 2,000 కోట్లు అవుతాయి. అవి మాకు ఇచ్చినా కూడా మా దాంట్లో అందరికి దాదాపుగా ఇప్పటికి వచ్చేది. మా ప్లేస్ కాలేదు కదా, మా జీతం మాకు ఇచ్చినా కూడా మాకు వెసులుబాటు వచ్చేది. అంటే మా తగ్గేయడం నేర్చుకున్నారు కానీ మరి ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వకుండా దేనికో వేరే దానికి వాడుతున్నట్టే కదా. అయితే ఇక్కడ అధికారులకు వచ్చినప్పుడు మాట్లాడారు ఎవరు, బట్టి విక్రమార్క గారు, రూపాయి జమ చేసి అన్ని సమస్యలు తీరుతాం అన్నారు. మరి అలా రూపాయి ఎప్పుడు జమ చేయాలంటే ఈ సమస్యలు ఎప్పుడు పైసా పైసా కూడబెట్టి ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వకుండా వాటిని వేరే వాడికి వాడుకుంటున్నారు, కాంట్రాక్టర్కి ఇస్తున్నారు, మిగతా వాడికి వాడుకుంటున్నారు. కానీ మాకు ఒక మాట ఇస్తారు, వాళ్ళు కూడా సంపూర్ణంగా వీళ్ళ సమస్య తెలియదు చెప్పారు. అందుకనే 2 పేజీలు కొట్టించారు వాళ్ళకి. 2 పేజీలు ఎన్నో మొత్తం ఈ కాన్సెప్ట్ అది, ఈ 2 పేజీల కాన్సెప్ట్ అది వాళ్ళకి సంబంధించి. నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మాకు 3 డిఎల్లో 18 ఇన్స్టాల్మెంట్, 17 ఇన్స్టాల్మెంట్లు, 28 ఇన్స్టాల్మెంట్, 30 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. అంటే 75 ఇన్స్టాల్మెంట్లు. అంటే ఇన్స్టాల్మెంట్ 75 ఇస్తే మేము ఉద్యోగులుగా రిటైర్ అయిన తర్వాత ఆ 75 నెలలు నెల పోయి బిల్లు చేయించుకోవాలి. మరి ఇవాళ మాకన్నా ముందు పెన్షనర్లకి దాన్ని ఇన్స్టాల్మెంట్ చేసి మాకు డిటిఓలని ఎస్టీఓలని బిల్ చేస్తుంటారు. మరి మిగతా వాళ్ళకి జీపీఎఫ్ లో కలుపుతుంటారు. ఆనాడు పిఆర్స్ ఇచ్చినప్పుడు ఏరియర్స్ కేసీఆర్ గారు ఒకేసారి 18 బిల్స్ చేసి సబ్మిట్ చేస్తే నెలవారీగా మీకు నెల పడతాయని మాకు క్రెడిట్ అయ్యేది. మరి ఇప్పుడు మేము 30 ఇన్స్టాల్మెంట్ చేయడం అంటే ఆ 30 ఒకేసారి సబ్మిట్ చేసే అవకాశం లేదు. కాబట్టి మాకు ఏక మొత్తంలో ఇవ్వాలి, కానీ ఈ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ అనేది సరైన విధానం కాదు. ఒక ఉద్యోగులను గౌరవంగా చూడాలి. మీరు ఎన్ని నెలలు లేట్ చేస్తే అన్ని ఇన్స్టాల్మెంట్ ఇస్తామంటే ఇదేం న్యాయం? చూద్దాం మరి గవర్నమెంట్ ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా మాకు ఒక విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారికి సరి అయిన సూచనలు సలహాలు ఇస్తలేరో, లేదా వారికి సమయం లేకపోవడం వల్ల మా పట్ల దృష్టి పెట్టట్లేదో. నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క క్షణం పని, ఒక్కటే క్షణం వారు 10,000 కోట్ల రూపాయలు ఒక్క రోజు ఒక్క ఏకఫలంగా వారు ఇచ్చి మమ్మల్ని ఆదుకునే అవకాశం ఉంది. ద్వారా విని ఈ 10,000 కోట్లను ఈ నెలలో రిలీజ్ చేయాలి. మనం కూడా మన రాములన్న అన్నట్టు మరి వారి పార్టీ తరఫున వారు కూడా ఏమైనా సమాచారం ఇస్తారు కావచ్చు.
ఈ 30 రూపాయల శుభవార్త చెప్తానన్నారు. ఆ శుభవార్త ఈ 10,000 కోట్లు ఏకమొత్తం. మా ఆయనకు ఏకమొత్తం. ఆ 30 లోపు ఈ 1000 కోట్లు కాకుండా 10,000 కోట్లు అది 10,000 కోట్లు వచ్చేటట్టు మా రాములన్న సలహా సూచనలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు మనసు మార్చి Right. మాకు అందజేస్తే గట్టిన చాలా మన ధన్యవాదాలు సమస్యలను తెలియజేస్తాం. ఇదే వేదిక మీద మాట్లాడడం అయిపోయింది. ఇది నిజానికి క్వశ్చన్ అవుతుంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరే, ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అన్న, కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినాక మాకు కొన్ని ప్రమోషన్లు వెసులుబాటు ఇచ్చింది, ట్రాన్స్ఫర్ చేసింది, కొన్ని పనులు చేసింది. అంటే వాస్తవాన్ని మాట్లాడాలి. టీఆర్ఎస్ అయినా ఆనాడు చేసిన ప్రభుత్వానికి అభినందిస్తాం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తాం. తప్పును వాళ్ళ తప్పును తప్పు అంటున్నాం, వీళ్ళ తప్పును తప్పు అంటున్నాం. ఒప్పుడు వాళ్ళ ఒప్పు అక్కడ ఒప్పు అంటే ఇక్కడ ఒప్పు అంటే ఒప్పు జరిగింది. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పిలుస్తా ఉంది, మాట్లాడుతా ఉంది, ప్రేమగా చూస్తుంది. కానీ ఇచ్చేదాంట్లో మాత్రం ఏమి జీరో దొరుకుతుంది. కాలయాపన కార్యక్రమం జరుగుతుంది. ఏం జరుగుతుంది అది మార్చుకుంటే అన్న, మీరు రాములన్న మీరు వాళ్ళ విషయంలో ఏం చెప్పాలనుకుంటారు? అన్న, నిజంగానే మొత్తం మాట. అది టైం కనుక అయిపోయింది, చాలా టైం మార్చుకుంటే అయిపోయింది. మీకు పూర్తిగా అండగా సబ్బండ వర్గాలు ఉండే అవకాశం ఉంటది. దయచేసి మా ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా రాములన్న తీసుకొని మాకు కొంత ఫలితాన్ని ఇచ్చేటట్టు చూడాలని మీరు కోరుతాం. చెప్పండి, ఫైనల్ చెప్పండి, 2 నిమిషాలు ముగించాలి, ఎందుకంటే ఆయన టైం అయిపోయింది. ఒకటి సార్, ఏదో